మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమః శివాయ నమః, ఓం వనదుర్గాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ సమ్మక్కాయ నమః, సారలమ్మాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఏప్రిల్ నెల 2026 సింహరాశి ఫలితాలు. పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా అదృష్ట గడియ, రావు గడియ, లక్ష్మీ గడియ. మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, స్థానము, యోగము, స్థానబలము. చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ అందరినీ ఈపి మీద వేసుకొని అన్నదమ్ములని, అక్కజల్లుల్ని, తల్లిదండ్రులను గురించి వాళ్ళ కెరీర్ని మొత్తాన్ని పోగొట్టుకొని వాళ్ళ గురించి ఎన్నో విధానాలు సేవలు చేసుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత చేసినా కూడా వీళ్ళకి గౌరవార్థం అనేది ఎక్కువగా ఉండదు, డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. ఏదైనా సరే ఎక్కువ ఆవేశం ఎక్కువ, వీళ్ళకి తొందరపాటు ఎక్కువగా కనబడుతుంటుంది. ఆ తొందరపాటు వల్ల లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ మీరు ఆచితూచి అడుగేయండి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు అదృష్ట గడియ ఏమిట్రా అంటే, మీకు ముఖ్యంగా ఈ నెలలో మీకు మీ స్థానంలో అయినా కానీ, మీకు శలకలైనా కానీ, మీకు సంబంధించిన వాళ్ళ దగ్గరైనా కానీ మీకు ఒక బంగారు గని లాంటిది ఒకటి మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మీరు అది ఊహించని అదృష్టం. అది మీకు అదృష్టం అనేది మీరు చెప్పిరాదు ఏదైనా. ఇది కూడా మీకు అదృష్ట గడి అనేది అనుకోకుండా ఎదురొచ్చే మార్గం కొన్ని కనబడుతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట మార్గం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి ఎక్కువ స్నేహం ఎక్కువ చేయకూడదు. ఏ పనైనా తొందరపాటు అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు. రేపు చేసే పని ప్లానింగు ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దు. నల్ల వాహనాలు కానీ, నల్ల వస్తువులు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు. దానివల్ల మీకు నరదిష్టి ప్రయోగం ఎక్కువగా కనబడుతుంది. మరి భార్య నుంచి కొంచెం లక్ష్మి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం, కలిసి వచ్చే యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతుంది. మరి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక స్థానం అనగా ఇల్లు, అది మీరు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న ఒక స్థానము, అది మీకు అతి దగ్గరలోనే మీకు సక్సెస్ అయ్యే మార్గం కూడా అయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మరి మీ జాతక ప్రకారంగా చూసుకుంటే ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి వరకు మధ్యరికత ఉండొద్దు. అంటే ఆమీను కానీ జామీను కానీ పడకూడదు. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ముఖ్యంగా ప్రజల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు కాకోకుండా ప్రజలంటే మన బంధువులు, మన స్నేహితులు, మన మిత్రులు, వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు మీరు. అలా కాకోకుండా ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేయాలి అని మీ టయాన్ని వేస్ట్ చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. కుటుంబాన్ని గురించి మీరు పోరాడండి. మీకు మంచి మంచి గడియలు రాబోతున్నాయి. విదేశాల ప్రయాణాలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు మీరు పూర్తి చేయబోతున్నారు. అనుకున్న విద్యను కంప్లీట్ చేసి ఒక స్థాయిగా మీరు స్థిరస్థాయిగా నిలబడాల్సినవి కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకే కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా కనబడుతుంది. అందువల్ల మీరు ఏది చేసినా కూడా అంత అనుకూలంగా లేదని అమ్మవారు పూజా బలంలో కనబడుతుంది. మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహము, పూజా బలం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా బలం చేయండి. ఆ లక్ష్మీ నరసింహస్వామికి 9 వారాల పాటు శుక్రవారం, శనివారం, 9 శనివారాలు, 9 శుక్రవారాలు ఆ లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజా బలం చేసి ఇంట్లో ఒక పీఠం పెట్టుకొని మీరు పూజా బలం చేసినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి అన్ని మీకు కలిసి వస్తాయి. ఎక్కడికి పోయినా కూడా మీకు అన్ని విధానాలుగా మీకు మనశ్శాంతి కలిగే ప్రాప్తి అనేది మీకు కనబడుతుంది.
మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు అవి చేతికాడికి వస్తున్నాయి, నోటికి అందుకోకుండా పోతున్నాయి. ఎందువల్ల పోతున్నాయి ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కానీ మీ జాతక యోగంలో చూస్తే 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన మీకు జయప్రదం కావట్లేదు. ఏదో ఒక సమస్య, ఏదో మనం చేయలేంలే, ఈ పని మనం చేయలేకపోతున్నాంలే, మనం చేయలేంలే అని ఒక నిరాశ, ఒక డౌటు, ఫీలింగు ఇలాంటివి మీకు కొన్ని ఏర్పడుతున్నాయి. అలాంటిది మీరు ఏమి ఏర్పాటు చేసుకోవద్దండి, అలాగ మీరు ఊహించుకోవద్దండి. కాబట్టి ధైర్యంగా మీరు ముందడుగు వేయండి. ఆ భగవంతుడు దయ వల్ల అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మీరు ఈ పూజా బలం చేసినట్టుగైతే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి, మీరు చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ భార్యాభర్తల మధ్యలో, మీ అన్నదమ్ముల మధ్యలో, అమ్మా నాన్న మధ్యలో, మీ కుటుంబం మధ్యలో మరి ఏమేమి జరుగుతుంది, మీ పిల్లల మధ్యలో చదువు విధానాలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ ప్రేమ విశేషాలు ఎంతవరకు వచ్చినాయి అని జాతక చక్కెర కుండలి వేసి ఎలా ఉందో ఏమిటనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.